హిండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మీరు వీడియో చూస్తున్నారంటే లైక్ చేసి చూడండి. ఒకవేళ లాస్ట్ మీకు వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్ డేట్స్ విడుదలైపోయినాయి. మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వచ్చేసి 27 ఏప్రిల్ నుండి మే 30 దాకా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని అఫీషియల్గా నిన్న ఎస్ఎస్సి బోర్డు అనౌన్స్ చేసింది. దీనికి మనం ఎగ్జామ్ సంబంధించిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ సంబంధించిన మనము వీక్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అంటే మనకు ఏ వీక్లో ఎగ్జామ్ ఉండాలి, ఏ వీక్లో మీరు ఎగ్జామ్ ఉండాలనుకుంటారో దాన్ని బుక్ చేసుకోవాలి. ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకోండి ఫ్రెండ్స్. హాల్ క్యాడెట్ హూ ఆర్ రిజిస్టర్డ్ ఫర్ ది కానిస్టేబుల్ జీడీ చూసుకోండి. ఎవరైతే కానిస్టేబుల్ జీడీకి రిజిస్టర్ అయినారో అంటే అప్లై చేస్తారో వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి 27 ఏప్రిల్ టు 30 మార్చ్ వరకు 30 మే వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది ఎగ్జామ్ వచ్చేసి అక్రాస్ మన కంట్రీ జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు పెడతారంటే ఎగ్జామినేషన్స్ వచ్చేసి 4 ఫేజ్లో జరుగుతుంది. ఫేజ్ 1 వచ్చేసి ఫస్ట్ వీక్ వచ్చేసి 27 ఏప్రిల్ టు 2 మేకు ఒక ఫస్ట్ వీక్. అంటే ఎగ్జామ్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్? 27 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫస్ట్ వీక్లో 2 మేలో కంప్లీట్ అయిపోతుంది. అలాగే సెకండ్ వీక్లో 4th మే నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, 9th మేన కంప్లీట్ అయిపోతుంది. అలాగే థర్డ్ వీక్లో 18th మేన స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్, థర్డ్ వీక్ ఎగ్జామ్ అండ్ ఫేజ్ 3 23 మే కంప్లీట్ అయిపోతుంది. అలాగే వీక్ 4 వచ్చేసి 25 మే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 30 మే కంప్లీట్ అయిపోతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు దీనికి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అంటే స్లాట్ వీక్ బుక్ చేసుకోవాలి. అంటే నాకు ఏ వీక్లో ఎగ్జామ్ ఉండాలి, ఏ వీక్లో ఉండకూడదు అంటున్నారో మీరు ఆ వీక్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది ఎలా చూపిస్తారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే మనకు నిన్న 3 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల నుండి 15th ఏప్రిల్ 5 PM దాకా టైం ఇచ్చారు. అంటే మనకు దాదాపు ఇంకా 3 రోజులు 4 రోజులు టైం ఉంది. నేను మీకు ప్రాసెస్ చూపిస్తా, మీరు ఎలా ప్రిఫరెన్స్ చేసుకోవాలో చూసుకోండి. ప్రాసెస్ మీ మొబైల్ ఫోన్లోనే మీరు చేసుకోవచ్చు. మీరు ఏ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఏది లేకుంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి బుక్ చేసుకోకుండా మీరు మొబైల్ ఫోన్లోనే చూపిస్తా ఎలా చేసుకోవాలో చూసుకోండి ఫ్రెండ్స్. స్టెప్ వైజ్గా చూపిస్తా. జై హింద్ ఫ్రెండ్స్, మీరు కానీ క్రోమ్లో కానీ గూగుల్లో రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి గవ్విన్ అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ మీకు ఓపెన్ కావడం లేదు, మీరు ఎందుకు క్రోమ్లో వెళ్ళి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. మీకు కానీ అది కావాలంటే డైరెక్ట్ ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు బ్రో, మేము క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ తర్వాత ఇక్కడ ఏదైతే మీకు లాగిన్ అని కనబడుతుందో, లాగిన్ ఆ రిజిస్టర్ అని కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేసి వేయండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్, తర్వాత ఇక్కడ మీ క్యాప్షన్ని ఎంటర్ చేస్తే మీకు ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఏమైనా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీ యూజర్ నేమ్ అంటే అదే రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే మీకు పాస్వర్డ్, అలాగే ఇది క్యాప్చా. ఫ్రెండ్స్, ఇది రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీరు అప్లై చేసేటప్పుడు మీరు చేసింటారు. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తులేదంటే ఇక్కడ ఫర్గొట్ కొట్టచ్చు. ఫర్గొట్ కొట్టి మీరు ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఫర్గొట్ కొట్టడానికి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఎంటర్ చేయాలి. ఇలాగా మనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అలాగ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో కనబడుతుందో గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు వస్తుంది న్యూ పాస్వర్డ్ క్రియేట్ అని వస్తుంది అండ్ కన్ఫర్మేషన్ వస్తుంది. మీకు గుర్తుండే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ చూసుకోండి. ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ అయిపోతారు కదా, లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫరెన్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఇంటర్ఫరెన్స్ చూపిస్తాయి. ఇప్పుడు ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్, మై అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది. మీరు ఏదైతే మై అప్లికేషన్ కనబడుతుందో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. ఇక్కడ వచ్చేస్తుంది పైన ఎస్ఎస్సి జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసెస్ దీనికి సంబంధించిన వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది, సెలెక్ట్ వీక్ ప్రిఫరెన్సెస్ ఉంది, ప్రింట్ ఉంది. మీరు సెలెక్ట్ వీక్ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుందిగా, ఇక్కడ చూసుకోండి. సెలెక్ట్ యువర్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ వీక్స్ టు ఆర్డర్ ప్రిఫరెన్స్. అంటే మనము ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు
ఎగ్జామ్ వచ్చేసి లాస్ట్ వీక్లో కావాలి. 4th వీక్ 25th మే టు 26 ఎగ్జామ్, ఈ ఎగ్జామ్లో కావాలి నాకు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఇస్తా. ఒకవేళ అప్పుడు కాలేకుంటే నాకు ఈ వీక్ 3లో కావాలి. అలాగే మీరు ఏం చేసుకోండి అంటే ప్రిఫరెన్స్ తీసుకోండి. ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే చూసుకోండి. తర్వాత మీరు చూసుకోండి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ రైటా లేదా వీక్ అది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి వాడే అంటున్నాడు బిఫోర్ చెక్ సబ్మిట్ అంటున్నాడు. తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ సబ్మిట్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, ఒక్కసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత అది చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అందుకే ఇక్కడ ఏదైతే కనబడుతుందో సబ్మిట్ ప్రిఫరెన్స్ అని దీనిపైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేసి అయిపోయాయి మీరు ప్రాసెస్ మీద ఏమైపోతుంది కంప్లీట్ అయిపోతుంది. చూసుకోండి ఇక్కడ మీకు వచ్చింది వీక్ ప్రిఫరెన్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, దీనిపైన ఓకే క్లిక్ చేస్తే అయిపోతుంది. మీ ప్రిఫరెన్స్ సక్సెస్ఫుల్గా ఏమైపోయింది కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ గురించి డీటెయిల్గా మీకు వీడియో చేసిన. ఎవరైనా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ SSC GDకి అప్లై చేసి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్, డూ ఫాలో.